నేను పాడిన దాన్ని తను పాడతాడు. కానీ అదెవరికి తెలుసు? బయట రికార్డింగ్ వచ్చాడు, రికార్డు బయటకు వచ్చేప్పటికి ముందు తను పాడి ఉంటాడు కదా, ఆహా బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడా, అది విని జానకి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇటంటే చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి ఎదురుగుండా కోచెస్టలు చేయడం, ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు, ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడితే ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి మదచెత్తనం చేసి, అవునా, అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు.